దిగండి దిగండి, తొందరగా దిగండి. దిగు దిగు దిగవయా. కాకా థ్యాంక్ యూ సో మచ్. పెట్టి కేసు కూడా ఇట్లా సంకెళ్ళేసి తీసుకొచ్చినావు కదా, క్యా బాత్ హే. ఇక చూడు ఈ జేబులో ఫోన్ అది, తీసి ఒక ఫోటో కొట్టు. ఫోటో దేనికిరా? దేనికా? సంకెళ్ళ నడుమ నలిగిపోతున్న సోషల్ మీడియా. ఇదే నా నెక్స్ట్ యూట్యూబ్ వీడియో, ఆర్టీవీలో వస్తుంది చూడు. కాకా నమస్తే. నమస్తే. మళ్ళీ వచ్చిరావు నువ్వు. ఈసారి ఏం పోస్టింగ్లు పెట్టి వచ్చిరావు? ఈసారి పైన పడుకుంటేనే కిక్ వస్తుందంటున్న పూజా ప్రీత్ అగర్వాల్. వామ్మో, గంత పెద్ద హీరోయిన్ మీద పోస్టింగ్లు ఎట్లా పెట్టావు నువ్వు? నువ్వు ఆమె మేనేజర్ లెక్క గలీజుగా రియాక్ట్ అవుతున్నావు కదా. ఇక చూడు ఆ మీద మార్కెట్ లో కొత్త పార్పు కొనుక్కున్నదంట, దాని మీద వాడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుందంట. అలా మా ట్విట్టర్ లో పెట్టింది, నేను యూట్యూబ్ లో పెట్టినా. దానికి అందరు గత్తరొచ్చి గాయగాయ నన్ను 7 రోజులు ఇంటికి పంపించారు. నీతో గమ్మత్తుకున్నది రావు. ఇన్నిసార్లు చూసినా ఏం తేడా వస్తుందో నాకు అర్థం కాదన్న. ఓకేనా? ఓకే వెళ్ళు. ఏంది కొత్తగా జాయిన్ అయినావా? పెట్టి కేసిన వాళ్ళకి యూనిఫామ్ ఇయ్యారు, వానికి 2 ఏళ్ళు శిక్ష పడ్డది. పొద్దుగా 7 వస్తారు. మీరట వెళ్ళి తొందరగా కానే ఉండే. తెలుగులో అసలు ఏ యూట్యూబ్ ఛానల్ లేదని సబ్స్క్రైబర్స్ నా ఛానల్ కూడా తెలుసా. సో అందుకని అర్జెంట్ గా నువ్వు RTV యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి. సబ్స్క్రైబ్ చేసినే కాదు, పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొట్టు. అప్పుడు నీకు ఫ్రెష్ అప్డేట్స్ వస్తాయి. అర్థమవుతుందా? RTV న్యూస్ ఛానల్. హే బ్రో, హాయ్. రాధా ప్రకాష్, RTV తెలుగు యూట్యూబ్ ఛానల్ MD విత్ 1.34 మిలియన్ సబ్స్క్రైబర్స్. బ్రో, హే బ్రో, మెడిటేషన్ సెంటర్లో డీజే పెట్టినట్టున్నది. భయ్యా మాట్లాడు, నేను మాట్లాడకుండా ఉండలేను. ఓ మై పూజా ప్రీత్ అగర్వాల్ 7 days అట్లా గడవాలన్నా ఏందో. ఏ బ్రో, అట్లారేస్తుర్రా భయ్యా? భయ్ ఏంద్రా గీ లొల్లి, గింతగానం సౌండ్ పొల్యూషనా? నేనే డీజే అనంటే నాకంటే ఒక్కొక్కటి తురుముఖాన్లు ఉన్నారు ఇలా. బాబా 5 ఏళ్ల సంది వస్తున్నా భయ్యా. గీ కిచెన్ మాత్రం ఫిష్ మార్కెట్ లా తయారైంది భయ్యా. అమ్మా నాన్న భయ్యా 25 ఏళ్ళు నాకు అన్నం పెట్టిర్రు. నేను కరెక్ట్గా వాళ్ళకి అన్నం పెట్టే టైంకి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని మోసిన వాళ్ళు తొందరగా నా భుజాల మీద మోస్తాని నేను ఎప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్క పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్, అంతే. కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది మన నాన్నదే భయ్యా, రాసిస్తున్నాను.
భయ్యా అరే అట్లా పడిసా భయ్య వాళ్ళు తప్పు మాట్లాడినా నేను భయ్యా భయ్య ఒకసారి మాట్లాడు నాతోటి రమా బాబు పడుకున్నాడా? అవునండి, లిస్ట్లో సరుకులన్నీ తెచ్చారు, మేము అందుబాటులో తెచ్చుకోలేదేంటండి? ఇక నుండి మందు సిగరెట్ మానేస్తున్నాను. బాబుని కాన్వెంట్లో వేశాం కదా, ఆ డబ్బులు వాడి అవసరాలకు వాడు. నిజమేనండి, అయితే నాకు కూడా ఈ ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ ఇవన్నీ కొనకండి. నానా, ఈ ఒక్క ముద్ద తిని సైకిల్ తొక్కురా. నాకు వద్దమ్మా. ఏమండి మీరేనా చెప్పండి. రే నాన్న, అమ్మ చెప్తుంది కదరా, వచ్చి తినేళ్ళు. నాకు వద్దు. రా నానా. జాగ్రత్త చెప్పు. అలాగే నాన్న. పడిపోతావు. పడిపోతారా నానా? నానా భయ్య ఏమైంది? ఇవాళ ఇలా ఎవరి ఎందుకు భయ్య గొంతు గోడల్ని కట్టేస్తావు? ఏడైనా మంట మండితే వాటిని ఆర్పనికి దేవుడు మనకి నీళ్ళు ఇచ్చిండు. అదే మంట మన గుండెల్లో మండితే వాటిని ఆర్పనికి కన్నీళ్ళు ఇచ్చిండు. 5 ఏళ్ల సంధి కంటి కడికొచ్చి కన్నీళ్ళు ఆపుతున్నావు అంటే ఏదో జరిగింది భయ్యా. ఏం జరిగింది భయ్యా? అమ్మా నాన్న ఏమన్నా నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భయ్యా. బావా, వైన్ షాప్కి వెళ్దామా? ఏంటి ఫస్ట్ సాలరీ తోటి నాకు మందు పట్టిస్తున్నావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ నాన్న కోసమా? పద. అమ్మా, ఇక్కడే ఉన్నాన్రా. అమ్మా ఇదిగో నా ఫస్ట్ శాలరీ. అవును, నానేడి? స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా, అర్జెంట్ ఒక ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకు ఇవ్వమ్మా, నేను వేస్తాను. ఇటు ఇవ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నా కోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రైట్, తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా? ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి.
భోంచేసేద్దాం. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తు పెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా. శివుని శిరసుపై చిందులాడడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసుపై నానా, మేం దీపాలు వెలిగించేస్తాం. అలాగే అమ్మా. రండి. పడిపోయినట్టేలే. ఎట్టెళ్ళిందిరా? అన్నో, ఓ నో, రోంత జరగండి అన్నా. అన్నో, మిమ్మల్నే ఏందట చూసాండారు? రోంత జరగమంటే అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది. అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో, ఓ అన్నో, నిన్నే. అవునన్నా. అమ్మని. అన్నో, బాగుండావా? గుర్తుపట్లా? మొన్న గుళ్ళు చూచావుగా. అన్నా, ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా? ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒంటరి వెళ్కే కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగిపించాలా? ఇప్పుడు తాగిపించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాగి కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది. పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులో బా, మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదనిలాక వస్తున్నా. ఓహో సరే, నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బాబా. అన్నో, ఓ అన్నా, ఏంది ఇక్కడ? ఏంది అటువైపు చూస్తున్నావు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు. నీ సంగతేందో గాని నేనైతే పెండ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? వాళ్ళ ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య, సూర్య, ఒక్క నిమిషం.
కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపొద్దున మన పిల్లలు మీ పెళ్ళెలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అటు కనిపించినప్పుడల్లా అన్నా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రం అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య. Yeah.